జై శ్రీమన్నారాయణ. మాతృదేవో భవ, పితృదేవో భవ, అస్మత్ గురుభ్యో నమ. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయ స్వామి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, భగవద్బంధులారా, నా జీవితంలో ఇంతసేపు మాట్లాడుతున్నాను, ఏదైనా చేస్తున్నాను అంటే దానికి మొదటి పుస్తకం శ్రీ విష్ణు సహస్రనామం అండి. 1996లో అనుకోకుండా మా పెద్దనాన్న కూతురి పెళ్లికి ఊరికి వెళ్ళడం జరిగింది. అనుకోకుండా మా తమ్ముడు ఆ రోజు మా బాంబే నుంచి మా వదిన వచ్చిందనమాట. ఆ జాతకాలు చూస్తూ ఉంటుందండి. ఆయన తీసుకొచ్చి చేయి పెట్టాడండి. చేయి పెడితే సముద్రంలో చేపలు ఎట్లనో అట్లా నీకు డబ్బులు వస్తాయని నేను చెప్పిందండి ఆయనకు జాతకం. నాకు ఆనందం అనిపించింది. నేను వెళ్ళి చేయి పెట్టానండి. చేయి పెడితే నీ జీవితం చాలా కష్టమైంది అని చెప్తే కొంచెం బాధగా నేను బావి దగ్గర కూర్చున్నానండి. అనుకోకుండా బెంగుళూరులో ఉన్న మా పెద్దనాన్న కూతురు శ్రీమతి కుసుమా భట్ గారనమాట. ఆమె వచ్చి "నువ్వు విష్ణు సహస్రనామం చదువు" అన్నదండి. ఇప్పుడు ఆమె చదువు అన్నదండి. కానీ ఎట్లా చదవాలో నాకు తెలీదండి. కాబట్టి ఉదయమే లేచి 7 గంటలకు చదువన్నదండి. ఉదయమే లేచి 7 గంటలకు నేను దేవుడి గదికెళ్ళానండి. విష్ణు సహస్రం పుస్తకం దొరికిందండి. కానీ అది ఎట్లా చదవాలో నాకు తెలీదండి. అనుకోకుండా అక్కడ టేప్ రికార్డ్ ఉందండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి క్యాసెట్ ఉందండి. దాన్ని ప్లే చేసి 1996 నుంచి ఈ రోజు వరకు చదువుకుంటూ వస్తున్నానండి. ఆ ఒక్క పుస్తకమే నా జీవితాన్ని మార్చింది. తర్వాత మా గురువుగారు నాకు భగవద్గీత ఇచ్చారు. ఈ 2 పుస్తకాలే నా జీవితంలో ఇంపార్టెంట్ అన్నమాట. అనుకోకుండా భగవంతుడు ఒకసారి ఇంటికొచ్చాడంట. ఏమైనా కావాలంటే కోరుకో అన్నారంట. భగవంతుడిని వీరు అడిగారంట. "మా ఇంటికి వచ్చావా స్వామి? పక్కింటికి కూడా వెళ్ళావా?" అని. "పక్కింటికి కూడా వెళ్ళానయ్యా." ఆయన ఏం అడిగాడు స్వామి అని. ఎప్పుడైనా భగవంతుడు మనల్ని వచ్చి అడిగితే మనం చెప్పాలే గాని, మన దృష్టి అంతా పక్కింటి వాళ్ళ మీదే ఉంటదండి. వాళ్ళేదైనా కొనుక్కుంటే మనం కొనుక్కోవాలి. మనం ఇంకా చేయాలనేది. అప్పుడు ఆయన అన్నాడంట, పక్కింటికి కూడా ఎళ్ళొచ్చాను." పక్కింటి ఆయన ఏం అడిగాడు అని. "నీకు ఏది ఇస్తే అది డబల్ ఇయ్యమని అడిగాడయ్యా" అని చెప్పారంట. అంటే ఇప్పుడు నేను ₹1,00,00,000 అడిగితే పక్కింటి వాడికి 2,00,00,000 ఎళ్తాయని ఈయన ఆలోచించడం మొదలుపెట్టాడంటండి. చివరికి ఒక భగవంతుని అడిగాడంట. "భగవంతుడా నా ఒక కన్ను తీసేయి" అన్నాడంట. ఎందుకంటే పక్కింటి వాడిది 2 పోతాయని. అది మన జీవితం కాకూడదండి. నేను పోయినా పర్వాలేదు, అందరూ బాగుపడాలన్న భావన మనోళ్ళు రావాలండి. 3 అడుగులు అడిగిన వాడిని నమ్ముకున్నా. 3 అడుగులు దొరికితే చాలనుకున్నా. మేకలు తోలినా పర్వాలేదనుకున్నా. మెకాలే చదువులు చదువొద్దనుకున్నా. 3 లేదని ఎప్పుడు చెప్పొద్దనుకున్నా. మూఢనమ్మకాలకు దూరంగా బ్రతకాలనుకున్నా. మాసం ఏదని ఎవరిని అడగొద్దనుకున్నా. మోసం చేయని జీవితం గడపాలనుకున్నా. మానవత్వం ఉన్న వాళ్ళతో కలిసి నడవాలనుకున్నా. మాధవ తత్వం గురించి తెలుసుకోవాలనుకున్నా. మీసం ఉన్నా లేకున్నా పర్వాలేదనుకున్నా. మీకోసం నా జీవితం అని చెప్పాలనుకున్నా. మనమంతా ఒకటే అని మర్చిపోవద్దనుకున్నా. మనసంతా మీరే అని శ్రీ 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 తిదండి చిన్నజీయర్ స్వామి వారికి చెప్పాలనుకున్నా. కాబట్టి నేను ఏది చెప్పినా గూడా వారి గురించి చెప్తుంటాను. ఎందుకంటే ఆ గురు పరంపర నా జీవితాన్ని నా మార్చిందే వారనమాట. కాబట్టి ఎక్కడికెళ్ళినా గూడా, ఏ ఊరికెళ్ళినా గూడా వారి గొప్పతనమే చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇంతసేపు నాతోని మాట్లాడిస్తున్నారంటే అది ఆ భగవంతుడి కృప, ఆ గురువు కృప, ఆ గురు పరంపర మళ్ళీ ఈ దేశంలో మళ్ళీ రావాలనమాట. కాలం భగవంతుడి స్వరూపమండి. గడిచిన సమయం మళ్ళీ రావాలంటే రాదండి. మీకైనా 24 గంటలు, నాకైనా 24 గంటలండి. నేను 18 గంటలు పని జేస్తానండి. రోజు పని జేస్తానండి. దాన్ని ఎవడో చూడాలని గాదండి. నా శ్రద్ధ, నా భక్తితో నేను జేస్తూ ఉంటాను మా ఇంటి దగ్గర. మీరు కూడా కాలుడు భగవంతుడి దగ్గర వెళ్తుంటాడంటండి. విష్ణుమూర్తి దగ్గర. వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పావురం కూర్చొని ఉంటుందంటండి. కాలుడు ఆ పావురాన్ని జూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడంటండి. అప్పుడే గరుత్మంతుడు వస్తాడంటండి. అప్పుడు ఆ పావురం గరుత్మంతుడికి చెప్తుందంటండి. "ఇప్పుడే కాలుడు లోపలికి వెళ్ళాడు. నన్ను చూసి నవ్వాడు" అని. నిన్ను చూసి నవ్వాడు అంటే ఏదో ఒక గండం ఉంటుంది. నా భుజం ఎక్కుని ఆ గరుత్మంతుడిని కూర్చోబెట్టుకొని సప్త సముద్రాలు 2:30 నిమిషాల్లో ఎవరు దాటలేరండి. గరుత్మంతుడు దాన్ని అక్కడ దింపేసి మళ్ళీ 2:30 నిమిషాలు మళ్ళీ విష్ణుమూర్తి దగ్గర వెళ్తూ ఉంటాడంటండి. అప్పుడు కాలుడు బయటికి వస్తూ ఉంటాడంటండి. అప్పుడు ఒక పావురం ఉండాలి గదా! అంటే లేదు దాన్ని సముద్రాలు దాటి వదిలేసి వచ్చాను అంటాడంట. మళ్ళీ నవ్వుతాడంట కాలు. "ఎందుకు నవ్వావు?" అని అడుగుతాడంట గరుత్మంతుడు కాలుడిని. "ఏం లేదయ్యా! నేను లోపలెళ్ళేటప్పుడు ఈ పావురం ఇక్కడ కూర్చొనుంది. భగవంతుడు 2:30 నిమిషాల తర్వాత దీన్ని చావు సప్త సముద్రాల తర్వాత రాసిపెట్టాడు. కానీ ఇది అక్కడ ఎట్లా చేరుతుందని అనుకున్నాను. అందుకే మొదటేమో భగవంతుడి నమ్మకం లేక నవ్వొచ్చింది. కానీ భగవంతుడు చెప్పింది కరెక్టే అనిపించింది ఇప్పుడు. ఆ పని అయిపోయింది గదా!" అని అందుకే అన్నా. అందుకే ఆ కాలాన్ని పూజిద్దాం. సమయం చాలా విలువైనది. 10 మందికి ఉపయోగపడదాం. ప్రకృతిని ప్రేమిద్దాం. ఎందుకంటే ఖాళీగా వచ్చాం, ఖాళీగా వెళ్ళిపోతామనమాట. కరోనా టైంలో మనం చూసాం ఎంతమంది ఎళ్ళిపోయారు. ఆ ప్రేమ, నా వాళ్ళు, అన్న వాళ్ళని కూడా మనం చూడలేకపోయాం. ఎందుకంటే డబ్బులు ఇంపార్టెంట్ కాదు. ధర్మం ఇంపార్టెంట్. ఆ ధర్మం గురించి మనం తెలుసుకుందాం. ఇఫ్ మనీ లాస్ట్ నథింగ్ లాస్ట్.
ఇఫ్ హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ అంటారండి మహానుభావులు శ్రీ వివేకానంద వాళ్ళు అన్నమాట. కాబట్టి ఆ క్యారెక్టర్ లూజ్ కాకూడకుండా ఈ కరప్షన్ దేశంలో చాలా బాగా జరుగుతున్నాయి. నేను కొంచెం దానికి వ్యతిరేకిననమాట. కాబట్టి డబ్బు లేకుండా జీవితం గడపొచ్చా అన్నది ఒక కాన్సెప్ట్ మీద బతుకుతున్నాను. అనన్యా చింతయంతో మాం హేజనా పర్యుపాశతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు భగవద్గీతలో అనమాట. కాబట్టి ఆ ఒక విశ్వాసం, భగవంతుడి మీద నమ్ముకోండి. ఆ దిశగా మనం అందరం సాగుదాం. నా దగ్గర ఈరోజు కూడా 50 రూపాయలు లేరు. ఈరోజు హిట్ ఛానల్ పిలిచారు వారు, కానీ రావాలంటే నా రూపాయలు లేదు. అయినా కూడా వచ్చానన్నమాట. వెళ్తూ ఉంటాను. నేను ఏదైనా మంచి పని చేస్తున్నానంటే నా ధర్మపత్ని ఒక సహకారం అనమాట. ఏమో ఒక 500 ఇస్తావే, ఎవరన్నా ఇస్తే మళ్ళీ సాయంత్రం నీకు డబ్బులు ఇస్తానే, లేకుంటే మళ్ళీ అపోయావన్నమాట. కాబట్టి మనం అందరం నిస్వార్థంగా ఈ భారతమాత సేవలో ఉందాం. మా ఇంటి దగ్గర రోజు ఒక 50 కుక్కలకు అన్నం పెట్టి పడుకుంటామండి. ఉదయం 4 గంటలకు మా కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. మా ఇంటికి పావురాలు, పిచ్చుకలు ఇవన్నీ వస్తాయండి. వాళ్ళకందరికీ వాళ్ళంతా భగవంతుడి స్వరూపంగా నేను భావిస్తానండి. భావించి వాళ్ళకందరికి అన్నం పెట్టడం, చెట్లు ఎంతమంది వాళ్ళందరినీ స్నానం చేపిస్తానండి. ఎందుకంటే వాళ్ళందరూ నా పిల్లలు అనమాట. ప్రకృతి ఉంటే మనం ఉన్నామండి. కానీ మనం లేకున్నా కూడా ప్రకృతి ఉంటుందండి. కానీ ప్రకృతి లేకుంటే మనం ఉండలేమండి. కాబట్టి ఆ ప్రకృతిని ప్రేమించాలండి. ఆ దిశగా నేను సాగుతున్నాను. మనం కూడా సాగుదాం. మీరందరూ కూడా ఒక మంచి పని చేస్తారనే ఒక విశ్వాసంతోనే ముందుకెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం. భారత్ మాతాకి జై. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.